శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 45వ శ్లోకం. ఋతుః సుదర్శన కాలః పరమేష్టి పరిగ్రహః ఉగ్రః సంవత్సరో దక్ష విశ్రామో విశ్వదక్షిణః. ఋతుః సుదర్శనః కాలః. ఋతుః అంటే కాలరూపమై తెలియబడు ఋతువులై భాషించువాడు. సుదర్శనః అంటే భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు. కాలః శత్రువులను మృత్యురూపమున త్రోయువాడు. పరమేష్టి హృదయ గుహలో తన మహిమచే ప్రకాశించువాడు అని. పరిగ్రహ అంటే గ్రహించువాడు. ఉగ్రహ అంటే ఉగ్రరూపధారి. సంవత్సర సర్వజీవులకు వాసమైనవాడు. దక్ష అంటే సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు అని. విశ్రామ అంటే జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు. విశ్వదక్షిణ అంటే అశ్వమేధయాగంలో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు అని. ఈ శ్లోకంలో మనకి 416వ నామం నుంచి 425వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. ఋతుః సుదర్శన కాలః పరమేష్టి పరిగ్రహః ఉగ్రః సంవత్సరో దక్ష విశ్రామో విశ్వదక్షిణః అంటే అందరికీ ఉల్లాసకరములైన గుణములతో కూడినవాడు, కాలరూపమై తెలియబడువాడు అంటే కాలరూపమై ఋతువులై భాషించువాడు అంటే కాలరూపంలో తెలియబడు ఋతువులై ప్రకాశించువాడు అని. తన గుణములు ఎరుగని వారికి తన దర్శనమే శుభముగా కలవాడు. భక్తులకు మనోహరమగు దర్శనమును ఒసంగువాడు. సమస్త చరాచర గణన చేయువాడు అంటే లెక్కపెట్టువాడు. శత్రువులను మృత్యురూపమున త్రోయువాడు. హృదయాకాశము లోపల ఉత్కృష్టమైన తన మహిమ అందే ఉండునట్టి స్వభావము కలవాడు. హృదయ గుహలో తన మహిమచే ప్రకాశించువాడు అని. ఇంకా సర్వవ్యాపి కనుక తనను శరణుచొచ్చిన వారికి అంతటను లభించువాడు. భక్తులిచ్చునట్టి తులసీదళము పుష్పము మొదలైన వానిని చక్కగా గ్రహించువాడు. అంతేకాకుండా సూర్యుడు మొదలైన వారికి కూడా భయహేతువుగా ఉన్నవాడు. ఉగ్రరూపధారి, సకల భూతములు తనయందే నివసించుట కలవాడు. సర్వజీవులకు వాసమైనవాడు. అంతేకాకుండా జగద్రూపమున వృద్ధి పొందువాడు అథవా సమస్త కర్మలను శీఘ్రముగా చేయనట్టివాడు అంటే సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు అని. అంతేకాకుండా పాప ఫలములు అనుభవించి అలసిన వారు విశ్రాంతి నొందు స్థలముగా ఉన్నవాడు. జీవులకు పరమ విశ్రాంతి స్థానం అయినవాడు అని. అందరికంటే మిక్కిలి గొప్ప శక్తి కలవాడు అంటే అశ్వమేధ యాగంలో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.